Parents and the child, they have similar personality. ఓం శాంతి. పిల్లలు తల్లిదండ్రులకి ఒకే రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. Baba also tells us that we have to be like Baba. బాబా కూడా చెప్తున్నారు మనం బాబాలానే ఉండాలి అని. But internally, each one of us, అంతర్ముఖంగా ప్రతి ఒక్కళ్ళకు we can also discover our roots and scars like Brahma Baba. మనలో ఉన్న రూట్ సంస్కారాలు బ్రహ్మ బాబా లాగా మనలో ఎలాంటి రూట్ సంస్కారాలు ఉన్నాయని మనం పరిశోధించుకోవచ్చు. To show us in practical మరి ప్రాక్టికల్ గా చూపించవచ్చు actions how to follow, and we are following Baba's footsteps. బ్రహ్మ బాబా తన చేసిన కార్యం ద్వారా సేవ ద్వారా చూపించారు ఎలా అనుసరించాలి అని. మనం ఇప్పుడు మరి అనుసరించవచ్చు. Will everything to బాబా and then Sadguru in response సద్గురువుకు అంత power విల్లుగా ఇచ్చారు. సద్గురువు and ప్రతిస్పందించి his willpower as a విల్ పవర్ gift from Sadguru in his బ్రహ్మ బాబాకు బహుమతిగా ఇచ్చారు. he was able to do everything. ఆ విల్ పవర్ వల్ల బ్రహ్మ బాబా అన్నీ చేయగలిగారు. When there were big tests, opposition, పెద్ద పెద్ద పరీక్షలు వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, విఘ్నాలు వచ్చినా అన్నిటిని తట్టుకోగలిగారు. was untouched. అవేమీ బ్రహ్మ బాబాను తాకలేదు. He remained very stable and cheerful. బ్రహ్మ బాబా చాలా స్థిరంగా చిరునవ్వుతో ఉండిపోయారు. And of course, within the big family of 300, మరి 300 మంది పరివారంలో పెద్ద పరివారంలో the different sanskars, కొంతమంది ఆత్మలకు రకరకాల సంస్కారాలు, but Baba was beyond everything, కానీ బాబా మాత్రం అన్నిటికీ అతీతంగానే ఉన్నారు. kept sharing the teachings తన పాఠాలను and kept leading the whole family. అందరికీ పంచుతూ పరివారాన్ని లీడ్ చేశారు, Everyone. అందరినీ పాలించారు. So I also నేను కూడా received willpower from God. భగవంతుడి నుండి విల్ పవర్ తీసుకొని So I decide నిర్ణయించుకుంటాను everything, including my own self, to Sadguru Baba. అన్నిటినీ నాతో కలుపుకొని నన్ను కూడా సద్గురువుకు విల్లుగా Inheritance, ఇస్తాను. దాని ద్వారా నేను Guru of willpower. సద్గురువు నుండి సద్గురువుకు వారసుడుగా విల్ పవర్ సద్గురువు ఇస్తారు. And then look at others, respect them, మిగతా వారి వంక చూసినప్పుడు also follow. గౌరవిస్తూ వారందరినీ మనం కూడా అలానే అనుసరించవచ్చు. And he lived the life బ్రహ్మబాబా ఎలా జీవించారంటే completely on spiritual principles. ఆత్మికమైన శ్రీమతాన్ని అనుసరించే ఉన్నారు. His thoughts, words, and actions
తన ఆలోచనలు all were guided by spiritual తన principles. మాటలు అన్ని శ్రీమతం అనుసారంగానే ఉండేవి. He was able to integrate spiritual or alaukic in the laukic, whether it is family or లౌకికమైన సొసైటీలో కానీ పరివారంలో కానీ ఎప్పుడు పారలౌకికంగానే అలౌకికత్వంతో ఉండేవాళ్ళు. co-pilot with God, Sadhguru Baba. సద్గురు బాబా భగవంతుడికే ఎక్కువ పైలట్ అయ్యి యజ్ఞాన్ని బ్రహ్మ బాబా నడిపించారు. For few moments when I think, if I had to share my space, కొద్దిసేపు ఆలోచిస్తే నేను just the very tiny space in the forehead, నాలో ఉన్న and allow స్పేస్ను to sit there to teach షేర్ చేసుకుంటూ సద్గురువును children. పిల్లలకు టీచింగ్ చెప్పడానికి, పిల్లలకు దృష్టి ఇవ్వటానికి నా నుదుటి మీద ఉన్న కొంత ప్రదేశాన్ని నేను బాబాతో పంచుకుంటున్నాను, సద్గురువు బాబాతో. మరి ఎలా ఉంది ఇప్పుడు ఆ ఫీలింగ్? సద్గురువు బాబా నా నుదుటి మీద ఉండి సహయోగాన్ని, దృష్టిని Fourth step, అందరు పిల్లలకు I took ప్రసరిస్తున్నారు. then అది in third, and today is fourth. నేను తీసుకునే 4వ అడుగు. సద్గురువు బాబాని నా నుదుటి First మీద ఉన్న is very important, నుదుటి మీద చోటిస్తున్నాను. is to will everything అన్ని Sadhguru, సద్గురువుకు విల్లు చేస్తున్నాను. సద్గురువు నుండి విల్ పవర్ తీసుకుంటున్నాను. let us take drishti from Baba, ఇప్పుడు మనం బాబా నుండి దృష్టిని తీసుకుంటూ will power. బాబా నుండి విల్ పవర్ ను గ్రహిద్దాం. సహకరించటం, సహకారానికి విలువ ఇవ్వటం, Om ప్రత్యేకతలను అభినందించటం. 4వ రోజు ఓం శాంతి మోహిని రెడ్డి నుండి ఇప్పుడు విందాం. how much we are together, traveling together, మనం ఎంత బాగా కలిసి ఉన్నామో, work together, ఎంత బాగా ప్రయాణిస్తున్నాము, beautiful feeling, ఎంత బాగా cooperation. హోంవర్క్ కలిసి చేసుకుంటున్నాం. ఇది ఎంతో అందమైన, సుందరమైన సహయోగం. Different ప్రతిరోజు మనం రకరకాల అడుగులు అనండి, బ్రహ్మ బాబా యొక్క రూట్స్ అనండి, and వాటి అడుగుజాడల్లో plate on that, ప్రయాణిస్తున్నాం. దాని గురించి మనం that we also have that root sanskar. దాని గురించి ఆలోచించినప్పుడు మనలో కూడా Use that ఆ రూట్ root సంస్కారం ఉంది. actions, words, and కానీ ఆ సంస్కారాన్ని మనం మన కార్యాల్లో, think మాటల్లో, that we have to follow. ఆలోచనలో ఉపయోగించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం Then we are able to అనుసరించాలి follow it and అనుకుంటున్నాం. దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. none of us మనలో ప్రతి ఒక్కళ్ళు have this wish or అంతర్ముఖంగా ఈ స్వచ్ఛమైన I want భావన ఉంది. everything నేను to Sadhguru అంత సర్వస్వం సద్గురువుకు విల్లుగా ఇవ్వాలి. దానికి బదులుగా విల్ పవర్ ను I will to బాబా నుండి then తీసుకోవాలి. will to me what సద్గురువుకు నేను విల్లిస్తే సద్గురువు నాకు విల్లు పవర్ ఇస్తారు. is really most important in our life. విల్ పవర్ మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. మన ఈ ప్రయాణంలో, But completely ఈ ఉన్నతమైన direction of physical world. ఇది మన సద్గతి అనేది ఈ ప్రపంచం వెళ్ళే
దారికి కంప్లీట్ గా వ్యతిరేకమైన డైరెక్షన్ లో ఉంది. preparing us for golden age. ప్రపంచం అధోగతి పాలవుతుంటే మనం Opposite current, isn't it? సద్గతిలోకి వెళ్తున్నాం. ఇదంతా Energy ఆపోజిట్ that కరెంట్ కదా. outside and energy which we బయట ఉన్న have to receive from Baba. ఎనర్జీ మనం బాబా నుండి తీసుకునే ఈ ఎనర్జీ చాలా And then the way Shiv ముఖ్యం Baba ఇప్పుడు. respected Brahma Baba. మరి శివబాబా బ్రహ్మ బాబాను ఎలా రెస్పెక్ట్ చేశారు అంటే, ఎలా గౌరవించారు అంటే, శివబాబా And Brahma Baba, ఎప్పుడు same, even he had his moral values and purity స్వచ్ఛమైన వాళ్ళే. to a large extent, percentage comparative to others. But still, he was not completely pure. But Shiv బ్రహ్మ Baba బాబా gave that చాలా respect స్వచ్ఛంగా to ఉన్నా Baba. And because of that respect, ఎంత స్వచ్ఛం ఉన్నా శివబాబా అంతా కాదు కదా. కానీ శివబాబా బ్రహ్మ బాబాని ఎంతో గౌరవించేవాళ్ళు. దానివల్ల బ్రహ్మ బాబా శివబాబాతో ఎప్పుడు కలిసే ఉండగలిగారు. it's really deep reflection, more you reflect ఇది to చాలా లోతైన విషయం మనం అర్థం చేసుకోవాలంటే. and then taught him about spirituality, about his own roots and scars. మరి శివబాబా ఆత్మికత గురించి, తన రూట్ సంస్కారం గురించి బ్రహ్మ బాబాకు నేర్పించారు. From very day when he understood మొదటి రోజు నుండి బ్రహ్మ బాబా జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. body, తన what he has సంబంధం, శరీరంతో ఉన్న సంబంధం, తన టైం టేబుల్ ఎలా పెట్టుకోవాలి, తన డైట్ ఎలా పెట్టుకోవాలి, with the అన్నీ family became alone. మారిపోయాయి. తర్వాత He shared కుటుంబంతో everything ఉన్న with సంబంధం every family అలౌకికంగా అయిపోయింది. జ్ఞానాన్ని ప్రతి and ఒక్క brought them to సభ్యుడికి, decide, gave them పరివారంలో సభ్యుడికి బాబా అందజేశారు. in వాళ్లకు చాయిస్ ఇచ్చారు. same path or decide what they want to do in their వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకునే విధంగా బాబా వాళ్ళకు అవకాశం ఇచ్చారు. Then when it comes to my own integration is one thing, but cooperation is a very, very important value. Say yogi. So first I just thought about మరి సహయోగం కూడా Brahma Baba as co-pilot. చాలా అవసరం కదా. శివబాబా బ్రహ్మ బాబా శివబాబా కో పైలట్. Pilots, to be co-pilots, they both have to have వాళ్ళిద్దరూ study, similar qualification. ఒకే విధమైన చదువు, ఒకే విధమైన కోఆపరేషన్ ఉంది. So same, I find that everyone is one's own leader, which is good. But then to be cooperative. సహకారం ఒకేలాగా ఉన్న Brahma Baba సహకారంలో set example when బ్రహ్మ బాబా ఒక he created the trust ఉదాహరణగా తయారయ్యారు. తను ఆ యొక్క in that నమ్మకాన్ని all whatever it was కల్పించారు. given in the name of the trust. ఆస్తులన్నీ ఒక ట్రస్ట్ పేరు మీద ఇచ్చారు. ఆ ట్రస్ట్కి 8 మంది But యుక్త the way he created వయసులో ఉన్న వాళ్ళను ఒక ట్రస్టీలుగా పెట్టేశారు. it's very, very important. And అలా టీం తయారు చేయటం action, చాలా చాలా ఇంపార్టెంట్. quality, మరి అది మంచి you can't లక్షణం. అలా వర్క్ చేయాలంటే మనం క్రికెట్ అంటే ఒక్కళ్ళే ఆడలేం కదా, ఏది ఒకటే ఆడలేం, ఒక టీం కావాలి. they say that good leader is recognized by అలా అంటారు కదా, leading. లీడర్ని I'm leading on my own టీమును బట్టే or I'm leading లీడర్ ప్రాముఖ్యత ఉంటుంది. the team in the sense of that cooperation which Baba gave to team to spiritually grow. మరి అలాంటి సహకారం If you hear బాబా lots of stories, ఆత్మికంగా అందరూ ఎదగటానికి కావలసిన సహకారాన్ని మొత్తం పరివారానికి ఇచ్చారు. ఎన్నో కథలు మనం ప్రకాష్ మణి దాది నుండి, గుల్జారి దాది నుండి, ఏ దాది నుండి అయినా మనం వినవచ్చు ఎలా బాబా ఆత్మికంగా వాళ్ళ ప్రయాణంలో బాబా సహకరించారు అనేది. by providing not only spiritual teachings, but మరి ఆత్మికమైన టీచింగ్సే కాకుండా బాబా వాళ్లకు ఎంతో and కంఫర్ట్ ఇచ్చారు. necessarily physical comfort.
అంటే అది He was like spiritually supporting them. Cooperation also is a support. వాళ్ళకి ఎంతో సపోర్ట్ So that ఇచ్చారు. everyone, even they were young, they left homes, but they never felt that they left anything, they renounced anything. వాళ్ళకి అన్ని సౌకర్యాలు బాగా Never. ఇచ్చారు. They just మరి ఎంతో మంది enjoyed it in ఆహ్, communication. చిన్నవాళ్ళు ఇల్లు వదిలిపెట్టి బాబా దగ్గరకు వచ్చినా గాని Spiritual వాళ్ళు support from Brahma Baba. బర్మ బాబా నుండి ఎంతో సపోర్ట్ సౌకర్యం They వాళ్ళకు feel interested లభించింది. to their personal spiritual growth, but also వాళ్ళు తమ ఆత్మికమైన their timetable, ఎదుగుదలకి security, వాళ్ళు their sustenance, spiritually వాళ్ళ cared రక్షణకు by the వాళ్ళ older ones. పాలన And కోసం culture was అన్నిటికీ కావలసిన where they start taking care of each other. సౌకర్యాలు అందరికీ లభించాయి. అందరూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవటం మొదలుపెట్టారు. 2, 3 have to clean one big pot, right? ఒక ఒక పెద్ద మరి ఒక పెద్ద Cleaning a quarter of it. వంట పాత్రను When ముగ్గురు కలిసి standing in the కడగాలంటే ముగ్గురు outside the pot. కలిసి కడగాలి కదా. కొంతమంది పాత్ర లోపల నిలబడి, కొంతమంది బయట నిలబడి. Collectiveness and cooperation, ఈ యొక్క సహకారం beauty, కలిసి చేసుకోవటం task. భగవంతుడి And very, పనిలో ఉన్న everything works very smoothly. సుందరమైన విషయం. అన్నీ సరిగ్గా No one feels burden, no one జరిగాయి. ఎవరు feels more, but బర్డెన్ గా ఫీల్ అవ్వలేదు. ఎవరు నేను ఎక్కువ తక్కువ అనుకోలేదు. so spirit of collectiveness, మరి ఇలా కలిసి working as a team, ఒక టీం లాగా was అందరూ కలిసి which Baba, పనిచేశారు. వాళ్ళందరికీ రోల్ మోడల్ బాబానే. he will become the part of the team. You have seen some of the pictures. బాబా కూడా టీంలో భాగమయ్యారు. బాబాని కూడా కొన్ని ఫోటోల్లో చూడొచ్చు. తను కూడా కింద నేల మీద కూర్చొని ధాన్యాన్ని శుభ్రం చేయటం, ఏదైనా సరిగ్గా కలవకపోతే కలపటం. Very difficult task. I don't know. I ever tried. It's papad. మరి అలాగే అప్పడాలు చేయటం, అప్పడాలు నొక్కటం అది కష్టం. ఎందుకంటే పల్చగా కావాలి అప్పడాలు. In మరి every అలాంటి వాటిల్లో కూడా Baba was యజ్ఞంలో part of it. బాబా పాత్రులు అయ్యారు, He never said పాలు you పంచుకున్నారు. do it, though. ఎప్పుడు అనలేదు మీరు చేసేయండి అని. There and one ప్రాజెక్ట్ ఉంది, managing the project. మరి ప్రాజెక్ట్ మేనేజ్ చేసేవాళ్ళు Today చెప్పేవాళ్ళు, బాబా ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, today ఈరోజు for this. క్లీనింగ్ చేస్తున్నాం, So Baba ఈరోజు will come in time. ఇది చేస్తున్నాం అనేవాళ్ళు. బాబా వచ్చేవాళ్ళు ఆ సమయానికి. He will start the project తను ప్రాజెక్ట్ మొదలెట్టేవాళ్ళు. and nobody needs to call anyone. Once Baba మరి is there, everyone బాబా will వచ్చారు అంటే ఇంకెవరిని పిలవవసరం లేదు, అందరూ వచ్చేసేవాళ్ళు. So it's a true leadership or అదే కదా నిజమైన లీడర్షిప్ అంటే. cooperation where అదే everyone feels we all do it. నిజమైన సహయోగం అంటే, సహకారం అంటే. దానివల్ల So this అందరూ కలిసి philosophy చేసుకోగలిగారు. of cooperation, I really love it because I feel ఈ సహకారాన్ని నేను when we ఎప్పుడు bring కోఆపరేషన్ని together, నాకు how చాలా cooperation నచ్చింది. happens. మనం అందరం కలిసి చేసుకోవటం, Really ప్రేమగా very spiritual. సహకరించుకోవటం, అలా ఆత్మికమైన వాతావరణాన్ని తయారు I చేసుకోవటం. know that there was one time when నాకు తెలుసు ఒక టైంలో ఒకసారి so on 17th January, because here జనవరి 17న book that much, but generally we will get like 250 to 300 Baba's children for Brahma Bhojan. చాలా మంది బ్రహ్మ భోజనానికి We will వస్తారు, say one 200-300 మంది. 5 మరి ఒకరోజు ముందే we always 5ంటికి make potatoes because మేము it is పొటాటోలు, అది ఏవి the very ఆలుగడ్డలు, we make on ఆలుగడ్డల తోలు వలవటం, వాటిని తయారు చేయటం. rice, మరి carrot, క్యారెట్ we క్యారెట్ని గీరి పాలతో కలిపి చేయటం, పాలతో క్యారెట్ కీరు, ఒక అరటిపండు ఇవ్వటం, మంచిగా ఇవన్నీ తయారు చేసేవాళ్ళం మేము. మరి అప్పుడు అన్ని క్యారెట్లన్నీ తరగాలి. తరిగేటప్పుడు ఎంతో సౌఖ్యంగా ఉండేది, ఎంతో ఆనందంగా ఉండేది.
ఎన్నో చేస్తున్నా గానీ, ఎన్ని వండాల్సి వచ్చినా గానీ, చాలా హాయిగా బాబాని తలుచుకుంటూ చేసేవాళ్ళం. మరి అంత అంత బాగా ఉండేది అందరూ కలిసి చేసుకుంటా ఉంటే. లోపల లోపల ఇది మన జీవితంలో చాలా ముఖ్యం అయినదేంటంటే, ఇలా కలిసి చేసుకోవటం. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం అంటేనే ఒక పరివారం. ఆ ఫ్యామిలీ కలిసి ఉండటం, కలిసి చేసుకోవటం. దానితో మరి ప్రేమగా మనం చేసేది తర్వాత రోజు అందరూ బ్రహ్మ భోజనంలో అందరికీ అర్థమవుతుంది. అందరికీ తెలిసిపోతుంది. మరి 200, 300 మందికి నేను జనవరి 18న అంతమందికి స్వీట్ తయారు చేసేదాన్ని. మరి కొన్నిసార్లు నేను ఒక్కదాన్నే చేస్తుంటే కొంతసేపటికి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. తర్వాత ఇంకో మూడో వాళ్ళు వచ్చేవాళ్ళు. మేము ముగ్గురు, నలుగురం కలిసి స్టెప్ బై స్టెప్ అన్నీ కంప్లీట్ చేసేవాళ్ళం. పూర్తి చేసేవాళ్ళం. ఇది పనిలో సహయోగం లాగా అనిపించదు కానీ, కార్యంలో మన సంస్కారాలు కలుస్తున్నాయి. సంస్కారాలు కలిసిపోతున్నాయి. సంస్కారాలు మరి అడ్జస్ట్ అవుతున్నాయి. మరి ఈ సహకారం అనేది మరి కలుస్తూ ఐక్యత, ప్రేమగా అర్థం చేసుకొని కలిసి మరి ఒకళ్ళకొకళ్ళు వింటూ, ఒకళ్ళ మాట ఒకళ్ళ వింటూ మరి అవసరమైన దాని ప్రకారం చేస్తూ, నా మనసుకు నచ్చింది కాదు, అక్కడ ఏది అవసరమో దాన్ని బట్టి చేస్తూ మరి ఇప్పుడు అన్ని అలా చేయటం. ఇప్పుడు ఆలుగడ్డే ఉందనుకోండి, అన్ని ముక్కలు ఒకేలాగా కట్ చేయాలి, ఒకే సైజులో. ఎవరికి నచ్చింది వాళ్ళు కట్ చేయటం కాదు, తొందరగా అవుతుందని. మరి అందరూ విని అర్థం చేసుకొని అలానే చేయటాలి కదా. నేను నా ఇష్టం వచ్చింది చేస్తాను, నాకు నచ్చినట్టుగానే కోస్తాను ఆలుగడ్డలు అంటే కుదరదు. ఈ సైజే కావాలి, ఇట్లానే కావాలి, ఇట్లాని షేప్లోనే కావాలి, మరి ఇలానే ఉండాలి అంటే అందరూ అలానే ఆ విధంగానే అదే సైజులో అదే విధంగా తయారు చేయాలి. అంత విధంగా ఈ సహకారం అనేది ఆలోచనల్లో, వినటంలో, మాట్లాడటంలో, చెయ్యటంలో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళకి అంత అనురాగం అనేది ఏర్పడుతుంది. దాని ద్వారానే మనం యజ్ఞాన్ని అంతా చక్కగా మనం ఈ సహకారంతోనే యజ్ఞాన్ని సంరక్షించగలుగుతాం. దాదీలు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఇండియాలో ఎప్పుడైనా పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు జ్ఞాన సరోవరంలో మరి అందరూ ఒక్కొక్క రూపాయి ప్రతిరోజు బండారంలో వేయాలి. ₹1 రోజుకొక రూపాయి. దానితో మరి ఇండియాలో ఎంతో మంది ఉన్నారు. మరి మనిషికి ₹1 రోజు కంటే సరిపోయినంత వచ్చింది. అంటే కొంతమంది తప్పనిసరిగా చాలా ఎక్కువ ఇచ్చారు ఆ రూపాయి కంటే. కానీ అలా అందరూ భాగస్వాములుగా తమ భాగ్యాన్ని తీసుకోగలిగారు. దీని పేరు, ఈ ప్రాజెక్ట్ పేరు గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ బెటర్ వరల్డ్. విమర్శించటం అని కాదు, ఇది చేయకుండా ఉండాల్సింది, ఇలా ఉండకూడదు అట్లా అనటం కాదు. మరి అలాంటి పోట్లాట ఏమీ లేదు. ఏది చెప్పినా గానీ అది చాలా పాజిటివ్‌గా సకారాత్మక రీతిలో చెప్పాలి. లేనిదేదో లేదు, కానీ ఏది ఉందో ఉన్నదాని ఆధారంగా మాట్లాడాలి. అది నాకు చాలా నచ్చింది ఆ ప్రాజెక్టు. అలా సహకారం ఉన్నతమైన ప్రపంచం కోసం చేసే ప్రాజెక్టు. ఎవరు ఇది ఇలా ఉండకూడదు అని ఎవరు చెప్పకూడదు, ఇది ఎలా ఉండాలి అనేది చెప్పొచ్చు. అలా సహకరించుకున్నారన్నమాట. మరి మేమందరం అలా ఆలోచిస్తూ
అలా కలిసి పనిచేస్తూ మంచి బెటర్ వరల్డ్, బెటర్ సిస్టమ్, మంచి ఇంకా బెటర్‌గా అర్థం చేసుకోవటానికి ఆ ప్రాజెక్ట్ ఉపయోగపడింది. మరి బ్రహ్మ బాబా అలా మాలో మా పాత్రను నిర్ణయించారు. తన డైరెక్షన్స్ ద్వారా, తన ముందు నిలబడటం ద్వారా మిగతా వాళ్ళందరికీ ఉదాహరణలాగా నిలిచారు. మరి దాదీలు కూడా అలానే నా నా పర్సనల్ ట్రైనింగ్ కూడా దాదీల నుండే వచ్చింది. దాదీలు కూడా నన్ను ఎన్నో సార్లు ఈ ట్రైనింగ్ ద్వారా నేర్పించారు. అందరికీ ఛాన్స్ లభించింది ఇలా అడుగుజాడల్లో నడవటానికి, బ్రహ్మ బాబా లాగా అవ్వటానికి. ఓం శాంతి. Om Shanti, dearest Moini Didi and dear ఓం family. శాంతి. మోహిని దీది, అవ్యక్త పరివారం, ఎరిక్ బాయ్ మళ్ళీ వచ్చారు ప్రశ్నలు అడగటానికి. So, yes, this is a big topic again, and it feels every samskara of Brahma Baba, we just want it, we feel this is the ఇది year. ఒక పెద్ద టాపిక్. బ్రహ్మ బాబా యొక్క ప్రతి సంస్కారం మనకు కావాలి. ఈ సంవత్సరం మనం 24 గంటలు ఇంకొక సంస్కారం తీసుకునే ముందు 24 గంటలే ఉంది ఈ బ్రహ్మ బాబాకి ఈ సంస్కారం తీసుకోవటానికి. మరి నాకు ఇది ఎలా పెడతాం, ఇలా అన్ని కలిపి ఎలా చేస్తాం, మరి సహయోగాన్ని, సహకారాన్ని, అభినందనల్ని మూడింటిని కలిపి ఎలా పెడతామంటున్నారు. ఎప్పుడైతే నేను సహయోగాన్ని ఇవ్వాలో అనుకున్నప్పుడు, మనసు, తనవు మాటల ద్వారా చేయాలనుకున్నప్పుడు, నేను అందులో భాగం అవ్వాలనుకున్నప్పుడు, అందులో పాలు పంచుకోవాలనుకున్నప్పుడు మనల్ని సేవాదారి ఆత్మగా తయారు చేస్తుంది. మనకు ఆహ్వానించినప్పుడు మనం అనుసరించగలుగుతాం. But some will say, because I was told I did it. I always say, let's accept a principle than saying, because Sister Moini said it, this one said it. దానితో మనలో విధేయత వస్తుంది. ఒబీడియన్స్, విధేయత అనేది అలా వస్తుంది. ఒకళ్ళు వల్ల కాదు, అందరి స్వభావం అర్థం చేసుకోవటం వల్ల, అర్థం చేసుకున్నప్పుడు మనం హాజీ అంటాము, అవిధేయంగా ఉంటాము. మరి హాజీ అని సరే అని చెప్పాలంటే అర్థం చేసుకోవాలి కదా. అదే బ్రహ్మ బాబా నేర్పించారు. In the sense of that how we accept, like collectively in a meeting, once there was a meeting, what first ఒకసారి ఏదో మీటింగ్ లో I was youngest, there was another teacher, బ్రహ్మ బాబా 22 మంది ఉన్నారు, నేనే అందరికంటే చిన్నదాన్ని. అందరూ వాళ్ళ ఐడియాలు ఇవ్వాలి. మోహిని దీది ఇచ్చారు, బ్రహ్మ బాబా తర్వాత వచ్చారు. ఏ మీటింగ్ గాని బాబా చూశారు. చివరికి బాబా ఏం చెప్పారంటే, అక్కడే యజమానిగానే ఉండాలి, చిన్నవాళ్ళలాగాను తీసుకోవాలి. మరి అందులో ఏదైతే డిసైడ్ అయ్యామో అది మళ్ళీ అనుసరించాలి. అక్కడ అలా అందులో ఒబీడియన్స్ వస్తుంది కదా. నేను సరే అనాలి, మళ్ళీ నా బుద్ధిలో కూడా మరి వేరే ఐడియా ఉంటే దాన్ని చెప్పగలగాలి. మన ఐడియా మనం చెప్పినా గానీ మనం విధేయులుగా ఉన్నట్టే. ఒకసారి జానకి దాది ఆర్సీస్ అందరూ
పిలిచారు 5 డిసెంబర్లో months. ఉండమని. And in December, at least I said to Daddy that I want to be with family in నేను New York. డిసెంబర్లో దాదికి చెప్పాను, నేను న్యూయార్క్లో ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళాలి, క్రిస్మస్ కాబట్టి నేను ఫ్యామిలీతో ఉండాలి, వెళ్ళాలి అన్నాను. Kind of celebrate with them. And Daddy, I said, so Daddy, I won't say don't, but she will say. So I said, okay, if you want, I will do it. And then she will call me next నేను day. అన్నాను, నువ్వు ఓకే సరే అంటే నేను Will take care. సరే అంటే నేను వెళ్తాను అన్నాను. మీరు సరే అంటేనే నేను న్యూయార్క్ వెళ్తాను అన్నాను. దాది అన్నారు, తర్వాత రోజు పిలిచి సరే నువ్వు అవసరం లేదులే వెళ్ళు అన్నారు. మరి అలా ప్రాక్టికల్గా మన హోంవర్క్ మనం చేసుకొని తన ముందుకు వెళ్ళాలి. అప్పుడు దాది తెలుస్తుంది, దాది ఓకే అంటుంది. అలా ఒకళ్ళకొకళ్ళు ఒప్పుకోవాలి, అగ్రీ అవ్వాలి. తను చెప్పినా కానీ మన ఆలోచన కూడా ఉండాలి కదా. విధేయత అంటే మనం ఆలోచించకుండా అన్నిటికీ ఒప్పుకోవటం అని కాదు కదా. మరి అందరి దాదీలతో నేను చాలా ఒబీడియంట్ గానే ఉండేదాన్ని, కానీ కొన్ని తెలుసుకోవటం ద్వారా సర్వీస్ సేవ జరిగేది. ఈ మూడు యజ్ఞంలో నమ్మకం ఉండాలి కదా. నాది ప్రకాష్ మణి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. తను అన్నారు, మోహిని వెళ్తుంది అన్నారు. వాళ్ళు ఒక చిన్న విమానాన్ని పంపించారు. నేను ఒక విమానాన్ని వెళ్ళేంత విలువ ఉంది నాకు అనుకోలేదు, స్పెషల్ విమానం. కానీ ప్రకాష్ మణి దాది నన్ను పంపించారు. ఆ నమ్మకం ఉండబట్టే కదా, ఆ విధేయత ఉండబట్టే, ఆ సహకారం ఉండబట్టే దాది ఆ నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా కానీ మనం అలా సహకరిస్తూ ఉండాలి. మీరు అదే వినాలనుకుంటున్నారా? నేనైతే చెప్పాను, బాగా చెప్పారు, నేను ఇదే వినాలనుకున్నాను అంటున్నాను. ఒకసారి బాబా అన్నారు, బ్రాహ్మణులకు సేవ చేయం, బ్రాహ్మణులకు సహకరిస్తామని బాబా అన్నారు ఒకసారి. మరి బాబా ఎందుకని అలా ప్రత్యేకంగా మరి సహకారం, బ్రాహ్మణుల్లో సహకారం గురించి చెప్పారు? ఎలాంటి సహకారం బ్రాహ్మణులతో ఉండాలి అనేది ప్రశ్న అడుగుతున్నారు. బాబా ఏమన్నారంటే, బ్రాహ్మణులకి దానం ఇవ్వలేం మనం, బ్రాహ్మణులకి దానం ఇవ్వము. అక్కడ సహకారం అంటే ఆత్మికంగా ఒకళ్ళకొకళ్ళు సూక్ష్మంగా సపోర్ట్ చేసుకోవటం. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మేము 6 ఆర్సీలు ఉండేవాళ్ళం. మేమందరం కొంచెం ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకునే వాళ్ళం. నాకు తెలుసు నేను ఎంతవరకు హద్దులు ఉన్నాయో. నాకు అంటే హద్దు అంటే ఎవరైతే శారీరకమైన పనులు చేయగలుగుతారు, ఎవరైతే బుద్ధిపూర్వకమైన పనులు చేయగలుగుతారు, అట్లా వాళ్ళకి తెలుసు ఎక్కడి వరకు నేను చేయగలను. అలాగే వాళ్ళ హద్దులేంటో వాళ్ళకి తెలుసు. కొన్ని బరువులు మోయటం నాకు కష్టం, అది వాళ్ళకి తెలుసు. అలా మీ అందరం కలిసి ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ పరిస్థితుల్లో అయినా ఒకళ్ళకొకళ్ళు అలా తోడుగా, ఒకళ్ళకొకళ్ళు సపోర్టివ్గా ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళకేమో ఓపిక ఉంది, ఇంకొకళ్ళకేమో
subtly like not సహకరించే helping anyone. గుణం ఉంది. సో ఇద్దరు కలిసి Let చేస్తే have this. No, use what the other one doesn't have. Let me use. ఒకళ్ళలో లేనిది ఇంకొకళ్ళు That's how I actually try to get many tasks accomplished. ఇంకొకళ్ళు ఆ పని చేస్తారు కదా. ఈ విధంగా And knowing what ఎన్నో I can పనులు do. So not విజయవంతంగా చేయగలను. నేనేం చేయగలను, మిగతా వాళ్ళు ఏం చేయగలుగుతారు fill the అనే gaps దాన్ని to దానితో what కలిసి needed to be done. అవసరమైన దాన్ని అందరం కలిసి చేసుకునే వాళ్ళం. చిన్నదైనా పెద్దదైనా. Sorry. Okay, go ahead. You brought a very interesting thought in the meditation to imagine that in your tiny little space, మీరు మంచి మాట చెప్పారు. మన నుదుటి మీద ఉన్న చిన్న స్పేస్ లో సద్గురు బాబాని ఆహ్వానించటం నేను ఎప్పుడూ అలా ఊహించుకోలేదు. శివ బాబాని సద్గురువును నా వచ్చి నా నుదుటి మీద కూర్చొని టీ తాగు అన్నట్టు నేను టీకి పిలిచినట్టు ఎప్పుడు పిలవలేదు. బాబాని ఎప్పుడు కర్రావనహార్ శివ బాబా అని పిలిచేవాడిని, కానీ వచ్చి నా నుదుటి మీద నాతో పాటు కూర్చోవయ్యా అని ఎప్పుడు పిలవలేదు నేను. ఇది ఆలోచన బాగుంది. ఇది మంచి సహయోగం నిచ్చే ఆలోచన. We look at Brahma Baba and how మరి yeah, మన బ్రహ్మ బాబా వంక చూస్తే యజ్ఞంలో Brahma Baba, we didn't have daddies. బ్రహ్మ బాబా Or తరువాత we are also sometimes I think how Brahma Baba knew that this is what I will be doing, or దాదీలు I will be holding on. And వచ్చారు. మరి బ్రహ్మ బాబాకు తెలుసా తను మరి దాదీలకి ఇస్తాను నా తర్వాత ఇదంతా అని. మరి ఏం చూశారు దాదీల్లో బ్రహ్మ బాబా అలా ఇవ్వటానికి? వాళ్ళ పాత్రల్లో ఏ పాత్రలు ఎవరు పోషిస్తారు అని ఎలా ముందుగా గ్రహించారు? that where is my heir, not because విద్యంలో అయితే నా వారసులు ఎవరు అనుకుంటారు. అంటే మరి టీచింగ్ చెప్పటం, డిపార్ట్మెంట్ అది అది ఆర్గనైజేషన్ చేసుకోవటం. కానీ యజ్ఞంలో మరి ఆర్గనైజేషన్ ఎలా చూసుకోవాలో తెలుసు, కానీ యజ్ఞం ఎలా నడిపించాలి అని తెలుసుకోవాలి కదా. మరి యజ్ఞంలో ఆ సూక్ష్మమైన విషయాల్లో ఆ నమ్మకాన్ని తయారు చేసుకోవాలి. నాకు గుర్తుంది ఇష్యూది తనకు ఆ బాధ్యత వచ్చినప్పుడు ఏం చేశారనేది. అంతకుముందు ఎప్పుడు తను మురళి రాస్తూ ఉండేవాళ్ళు. తర్వాత బండారా చూసుకునే బాధ్యత ఇచ్చారు. మరి దాదితో గంటైనా కూర్చోవచ్చు. నేను ఎప్పుడు తనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, తనతో కూర్చొని మాట్లాడేదాన్ని. because she was taught that incognito, confidential, చాలా సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు ఎవరు ఏది ఇచ్చారు, ఎవరు ఏది ఇవ్వలేదు, ఎవరు ఎంత ఇచ్చారు అనే ఒక్క మాట కూడా ఎప్పుడు బయటకు వచ్చేది కాదు. అలా యజ్ఞాన్ని ఎన్నో ఏళ్ళు సంరక్షించారు. ఈ రోజుల్లో తను యజ్ఞాన్ని అంత యాక్టివ్గా ఉండే వయసులో లేకపోయినా తన ముగ్గురు దాదీల్లో తను ఒకళ్ళు. ఇప్పుడు మరి అన్ని తెలుసుకొని అన్ని చేస్తూ ఆ విధమైన కాన్ఫిడెన్స్ లో ఆ విధంగా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని తెలుసుకున్నారు. తను కొంతమంది మాట ఆపుకోలేరు, ఏది తెలిసినన్ని మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మనలో కూడా మనకు ఏదైతే ఇచ్చారో అది మనం చెయ్యాలి. మనం చేస్తున్నాం, చాలా మౌనంగా చేస్తున్నాం, క్వైట్గా. మరి కానీ కొన్ని లక్షణాలు మనం చూస్తాము ఆత్మలో కూడా. ఎవరు నేను ఇక్కడ లేకపోతే మరి వాళ్ళు ఎలా మిగతా వాళ్ళతో పని చేస్తారు, ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉండగలుగుతారు, అలా చూస్తాము. ఎందుకంటే సేవాదారులను కూడా మేము పిలుస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరు నా తర్వాత వారసులు అనేది నేను వాళ్ళల్లో చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎవరైనా పాయింట్స్
మరి షేర్ చేయమన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఉంటారు. వాళ్ళ చింతన గూడా కంప్లీట్‌గా సెపరేట్‌గా ఉంటుంది. మిగతా వాళ్ళు మిగతా వేరే అందరితో కనెక్ట్ అయ్యి ఆ విధంగా మాట్లాడతారు. happening. That is Janki, if she had to call me, she says, "Oh, I జానకి called దాది you and I was పిలిచినప్పుడు supposed to call yesterday, చెప్పేవాళ్ళు, but "నిన్ను I came నిన్న across your పిలవాల్సింది. నేను ఈ ఆలోచనలు so I పంపిస్తున్నాను. forgot to send ఇవాళ you." పంపించాను" అనేవాళ్ళు. అంటే So నీకెక్కువ I చెప్పాల్సిన told అవసరం her లేదు. that నిన్ననే నీకు what ఆలోచనలు I did పంపించాను was, అనేవాళ్ళు. and she said, అందుకనే "Yes, ముందే it's చెప్పేవాళ్ళు, very "రేపు నేను it's కాల్ such a చేస్తాను" deep అని. relationship. అంత సంబంధం ఉండేది. దాని ద్వారా And తెలిసిపోయేది తను ఏం we all have మాట్లాడాలనుకుంటున్నారో yajna ఆలోచనలన్నీ. seva, we all have. So మనం there is అంతా no యజ్ఞ సేవలో conflict. I ఉన్నాము. don't have ఎప్పుడు with younger or ఎలాంటి old one, you know, ఘర్షణ లేదు. చిన్నవాళ్ళతో అయినా, it's పెద్దవాళ్ళతో okay with అయినా. everyone. మరి It's అందరితోనూ just నేను the సంతోషంగా బాగా yeah, పనిచేసేవాళ్ళం. it's ఎందుకంటే worthy. వాళ్ళు బాబా అందరు It's పిల్లలు, worthy అందరూ service. విలువైన వాళ్ళు, For నమ్మకస్తులు. me, you know, services never had been like for us, service had never been giving courses, classes. You know, we took care of మాకైతే సర్వీస్ అంటే మరి క్లాసులు చేయటం, కోర్సులు ఇవ్వటం కాదు. మేము యజ్ఞాన్ని మరి యజ్ఞం అంటే మీటింగ్‌లు, వీఐపీలు అన్నీ చూసుకునేవాళ్ళం ఆల్ రౌండర్ లాగా. కొంతమంది ఆత్మలైతే సర్వీస్ అంటే మరి కోర్స్ ఇవ్వటమే అనుకుంటారు. అదే కాదు గదా! యజ్ఞాన్ని మొత్తం చూసుకోవటం. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి సేవాదారిలో. మరి ఆ యొక్క ఆహ్, నమ్మకస్తులైన పిల్లలు ఎవరైతే leadership. చేయగలుగుతారో, ఎవరైతే Our కొనసాగించగలుగుతారో work వాళ్ళని leadership in తెలుసుకోగలగాలి. different place. What about our own countries and మరి లీడర్‌షిప్ we అంటే are మన also thinking about, you know, which కంట్రీ సంగతి, where మన how many టీమ్‌లో souls ఎవరు we need ఎంతమంది to ఆత్మలు what has been created, మరి you know, ఇలా to sustain that is very సృష్టించిన important. ఏదైతే ఉందో తయారైంది దాన్ని ఎంతమంది అలానే కొనసాగించగలుగుతారు, ఎంతమంది పాలించగలుగుతారు అనేది గూడా ఒక్కొక్క ఆత్మలో ఉన్న లక్షణాలు చూస్తూ ఉండాలి. వాళ్ళలో One అభివృద్ధి last చేస్తూ question, ఉండాలి. but it's actually చివరి a ప్రశ్న. very big question. Every center coordinator will be looking for your answer. ప్రతి సెంటర్ నుండి మీ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఎలా మరి మీతో పూర్తి సహకారంలో సహా సహయో సహకారం ఇవ్వని వాళ్ళతో మీరు ఎలా ఉంటారు? I see three types of cooperative children. 3 రకాల సహకారులు పిల్లల్ని చూస్తారు. బాబా అంటారు కదా! 1, 2, 3 అని. Center coordinators will agree that sometimes మరి ఎంతోమంది సెంటర్ కోఆర్డినేటర్స్ కూడా ఒప్పుకుంటారు. కొంతమంది సహకరించే విధంగా లేరు అని కూడా ఉంటారు. ఓన్లీ కొన్ని పనులే వాళ్ళు సహకరిస్తారు. కొన్ని పనులు సహకరించరు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం బ్రహ్మబాబా లాగా మనందరం అవ్వాలనుకుంటున్నాం. మరి అలా అభివృద్ధి చెందాలి. అలాంటి సంస్కారం మనలో ఉండాలి అనుకున్నప్పుడు ఈ మూడవ రకం పిల్లలు ఒకటో రకంగా ఎలా అవుతారు అని అడుగుతున్నారు. మరి మోహిని దీది అంటున్నారు, నేనేం చేయను బాబా చేస్తారు అంటున్నారు. నేను ఈ సంవత్సరం అయితే ఎవరి గురించి, దేని గురించి, వాళ్ళు ఏమి చేయాలి, ఏమి కావాలి అనేది నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కావాల్సింది వాళ్ళు చేస్తారు. నేను ఏది సరైందో అది మాత్రమే చెప్తాను. భూమి బ్యాన్ వచ్చినప్పుడు కూడా నేను ఈ సంవత్సరం దీని గురించి అయినా వాళ్ళు చెప్పిన నేను చెప్తాను. ఈ సంవత్సరం ఎవరి ఆలోచనలు వద్దు, ఎవరి పాత్రను వాళ్ళు పోషించని అని చెప్తున్నాను. కొన్నిసార్లు ఆ పొరపాటు జరుగుతూ ఉంటాయి. జ్ఞానాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోవటం. మరి ఒక పని ఉన్నప్పుడు మనందరం కలిసి చేస్తున్నప్పుడు మరి కలిసి అవ్వాలి అనుకున్నప్పుడు సహకారం అనేది ఉంటుంది. కొన్ని సహకారం అంటే కర్మ కార్యం చేయటంలో ఉంటుంది. కానీ ఐక్యత వైపు ఉండదు ఆ సహయోగం అనేది. మరి ఈ సంవత్సరం నా యొక్క ఎజెండాలో ఎలాంటి ఆలోచనలు ఎవరి కోసం ఉండవు. ఓన్లీ చెప్తూ ఉండటమే ఏది సరైనది అనేది, ఏది సరిలేదు అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ లక్ష్యం.
are visible from very big. ఎందుకంటే మొదటి నుండే అందరిలో ఆ లక్షణాలు కనపడుతూనే ఉంటాయి. కొంతమంది మితంగా చేసుకుంటారు. మరి కొంతమంది అలా తమను తాము పరిమితం చేసుకున్నప్పుడు తెలుసుకోకుండా నాలో ఉన్న అర్హత ఏంటి, సామర్థ్యం ఏంటి మరి అనేది వాళ్ళు తెలుసుకోలేనప్పుడు అది పరిమితంగా ఉండిపోతుంది. మరి నేను అందరి కోఆర్డినేటర్స్‌కి చెప్తాను. అందరిని ఇన్‌స్పైర్ చేయండి, వాళ్ళని ప్రేరేపించండి. కానీ మీ ఆలోచనలు వ్యర్థం చేసుకోవద్దు వాళ్ళ గురించి. వాళ్ళ పాత్ర వాళ్ళది. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మారతారో, మారరో అదంతా వాళ్ళ పాత్ర. I had been keeping Brahma Baba a lot in front. బ్రహ్మబాబాని నా ముందు ఎక్కువ Example, I don't know, I పెట్టుకొని attend many classes in నేను the morning. That when ఎగ్జాంపుల్స్ Brahma Baba ఇస్తున్నాను. went for walk, బ్రహ్మబాబా వాకింగ్‌కెళ్ళినప్పుడు Mama was there. తన స్పీడ్‌తో When he వెళ్ళారు. మా అమ్మ ఉన్నారు. looked back to see మరి where we ఎప్పుడు were తను going. వెనక్కి తిరిగి ఎక్కడ ఆగిపోయామనేది చూడలేదు. His speed దానివల్లే was same. తను Otherwise, I స్పీడు would stand ఒకేలాగా and ఉంది. come along. లేకపోతే Come along. మరి ప్రతి అడుగులో ఆగాల్సొచ్చేది On అందరి one కోసం. side, we are along with him. ఒకవైపు మేమందరం బాబాతో ఉన్నాం. Never వెనకే ఉన్నాం. turn back. కానీ బాబా ఎప్పుడు We are. వెనక్కి తిరిగి చూడలేదు మేము ఎక్కడున్నామో అని. నాకు అర్థమైంది ఏంటంటే Keep walking. నా కోసం Be model, be example. బెస్ట్ థింగ్ ఏంటంటే And నడుస్తూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి, మోడల్‌లానే ఉండాలి. ఎవరైతే వెనకున్నారో, పక్కకున్నారో అదంతా వాళ్ళ స్పీడు. మరి జానకి దాది గూడా మరి తను everyone, you just wake up and sit. You will remain healthy. Because this జానకి దాది తనకు ఆరోగ్యం బాలేనప్పుడు డాక్టర్లు చెప్పారు మరి డాక్టర్లు అన్నారు, "మీరు మిగతా వాళ్ళ కోసం ఆ సమయంలో లేవక్కర్లేదు. కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి" అన్నారు. కానీ దాది మాత్రం తనకు నచ్చింది తను చేసేవాళ్ళు ఎప్పుడు. it's a very balancing act in a way. ఇది బ్యాలెన్స్ చేసుకునే పని. Like that, but మనందరం inside, you ఒకలాగా ఉండాలనుకుంటాము. కానీ దానికోసం మనం whole life, right? రోజును వ్యర్థం చేసుకోకూడదు. మరి Now I am, thinking completely in a ఇప్పుడు different way. నేను పూర్తిగా ఈ సంవత్సరం Looking at Brahma Baba. బ్రహ్మబాబాను అనుసరిస్తూ Thank you so much. వేరే విధంగా I think you ఆలోచిస్తున్నాను. just give a big gift to teachers. Now you free them from a lot of unnecessary thoughts. మీరు చాలా మంచి బహుమతి ఇచ్చారు టీచర్లకి అనవసరమైన ఆలోచనల నుండి తొలగిపోవటానికి. Thank you. ఎందుకు ఏంటి అని చూడొద్దు అని చెప్పారు. Thank you. ఇది ఎన్నో ఆలోచనల నుండి మనల్ని A little bit too much of time, but now Sister Gayatri, and then ఆలోచనల నుండి మనల్ని looking forward to hear about this wonderful sentence తప్పిస్తుంది. that we're going to read ఇప్పుడు 108 మనం times. It's a beautiful one. 108 సార్లు వినే ఈ రోజు హోంవర్క్ గాయత్రి బ్యాన్ నుండి విందాం. On this beautiful note from Brahma Baba. So thank you, Moini Bidiri, and good night. Thank you. And Eric, I had the thought when you asked Sister Mohini the question, and మీరు మోహిని దీదీని అడిగినప్పుడు ప్రశ్న three categories. బాబా 3 కేటగిరీలు అన్నారు కదా ఈ రోజులాగా. You working so hard, as I think Sister Mohini is now saying that you need to do. If the others don't want to cooperate, then you have to stay stable and unshakable. Then guess what? When Baba sees you for some whatever reason, you're in the second group or the second garland. బాబా మనని రెండో మళ్ళీ చూశారనుకో, మరి 108 సార్లు శివబాబా అంటే Let us bring Eric into this first garland. Let us bring అప్పుడు Eric. బాబా అనుకుంటారు ఎరిక్ బాయ్ని మొదటి బాణలోకి తీసుకొద్దామని. Remove the influence and you will be in the first garland. How about that? Thank you. You're blessed. Get you, Ben. Even I Shiv got Baba, upgraded. even Brahma Baba is repeating over and over again to Shiv Baba when he wants something done. So I thought, wow, that's where I got the inspiration for this 108 repetitions, because eventually it happens after 108 times. I did it for the sentence this morning. It was beautiful. So I'm looking forward to this one today. Yeah, this one is, for tomorrow. It's going to be really very beautiful tomorrow. as well. Yeah. So could we have the slide for the root sanskar, please? రూట్ సంస్కారం గురించి చూద్దాం. And so the root sanskar for tomorrow is
రేపటికి రూట్ సంస్కారం ఏంటంటే Mohini and Eric has been talking about వాళ్ళు that. మాట్లాడుకున్నట్టు సహయోగం గురించి Root sanskara is going ఈ to రూట్ be సంస్కారం where it's described is cooperation as inclusive love. When you're cooperating, the basis of సహయోగంలో ప్రేమతో ఉంటుంది. root sanskara slide, not this one, the root sanskara slide. You're going to have, yeah, this is it. You're going to have cooperation as inclusive love because no one is going to cooperate. సహయోగంలో సహకారం ఉంటుంది, ప్రేమతో కూడిన సహకారం ఉంటుంది. రెండవది ప్రతి ఒక్కరి సహకారానికి విలువ ఉంటుంది. So value for everyone's contribution. And the third aspect to this root sanskara is appreciation of everyone's special ప్రతి gifts. వాళ్ళ ప్రత్యేకతను అభినందనలు ఉంటాయి, అభినందించటం. Baba manifest this root sanskara is Baba. that Father Brahma was the ultimate Sahayogi. I mean, he had to cooperate with Shiv Baba and he had to do it with a lot of love. He understood cooperation as an inclusive act of love. So సహకారం అంటేనే ప్రేమపూర్వకమైనది. every one of Shiv Baba's children became అందరూ his శివబాబా పిల్లలు. as well. So Father Brahma was loving and cooperative with బ్రహ్మబాబా శ్రేష్టమైన సహయోగి, సహకారాన్ని ప్రేమతో కలుపుకొని చేసే కర్మగా బాబా అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరిని అన్ని రకాలుగా అన్ని విధాలుగా బ్రహ్మబాబా ప్రేమతో సహకరించేవాళ్ళు. బాబా ఎల్లప్పుడూ ఒకరి ప్రేమలో లీనమై ఉండేవాళ్ళు. బాబా యొక్క ప్రతి ఆలోచన, ప్రతి క్షణం సహకారంతో నిండి ఉంటుంది. And so from that root sanskara now, we are going to be looking at Brahma Baba's personal conversation with himself in terms of a quote. So could we have the daily quote on the slide for the daily quote? Okay, but just before we go into this beautiful quote, I just like to share a short experience of someone who has been practicing this. And she says, I feel much more is happening at a subconscious level than conscious. That is especially my experience with this current series, Raz Yokt. After just 2 days, I feel much has been put in motion inside, especially as on both day 1 and day 2, I find myself returning to the same experience. What depth of self-respect and spirituality Father Brahma must have had to explore these root sanskaras. The feeling that to truly follow in the footsteps of Father Brahma, I must first create a powerful foundation of spiritual awareness. Very deep. ఆత్మికమైన చాలా శక్తివంతమైన If that అనుభవం, is there, భావన ఉండాలి. repetition cease to be repetition, but a focus that comes naturally in the pursuit of healing. Understanding that soul consciousness is the key to self-respect, I can appreciate Father Brahma's focus on lesson 1. బ్రహ్మ బాబా ఒకటవ లెసన్లో To deep communion, to shift ఎలా శివబాబాతో కలిసి ఉన్నారు, exploration శివబాబాతో sanskaras, enjoying how the self is being revealed to the self. Much love, ఉన్నారు. Baba's Yad, Sister Judy Rich from Calgary. ఎక్కడుంది ఇది మనకి? Now, I share that because it is exactly what we're intending to do in terms of focusing on this particular quote from
Brahma Baba's deep, insightful conversations with himself and how he focused on things that were awakening within him, worthiness or self-respect, as Judy said. What is also very interesting that came to me today when I was doing mine was that Baba always said that all the children in the world, if they were to hold the same thought, there would be a shift when that thought was held together at the same time in his remembrance, because that was the unity of bringing everyone together with the same thought in mind and in intellect and in sanskara, so in the soul. And so I think maybe this is a practice that we're doing, the practice of holding the same quote for the day. And even though we are repeating it or writing it or journaling about it, we are in Baba's remembrance. And these words actually came from Brahma Baba's soul. And so we're connecting to Brahma Baba. And I think it's a preparation of this unifying force for something deeper in which we are all coming together. So today's quote is a very beautiful one that Brahma Baba spoke to himself about. And he said, God, the truth, has seen the worthiness in me. బాబా చెప్పారు, సత్యం అనేది నాలో విలువను Is in everyone. చూసింది. All women are Devis. అందరూ సత్యమైన వాళ్ళే. Are Devtas. All women అక్కాయిలందరూ, are deities and all men ఆడవాళ్ళ are స్త్రీలందరూ deities. దేవతలే, పురుషులందరూ And దేవుళ్ళే. so this was the basis, this truth that made him see that worthiness in himself. The truth that he described as God was the source of his love. And so this love allowed him to cooperate and see the same in others. So I hope you continue to deepen the experience, continue to hold the quote, and continue to do the best that you can. And that's all you can do. Om Shanti. ఓం శాంతి. Welcome to Avyakti Journey.
गिरे हुओं को उठाकर तूने चलना हमको सिखाया पंख लगाकर ज्ञान के तूने उड़ना हमको सिखाया अंधियारों में थे जो मानव अंधियारों में थे जो मानव शिव से लगन लगाई Om Shanti. So that was a glimpse of our Sakar Baba's days, the Yagya beginning days. So this was a great journey, and we all are together, even though we were not there in Sakar form, but now we can feel that. Yes. సాకార రూపంలో మనం అందరం అప్పుడు లేకపోయినా